ते मारते ऐसे दिन అడుగు హైడ్రా పవర్ ప్రాజెక్ట్ జోలికి వస్తే ఖబర్దార్ 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 ఇట్కి చెప్పాలండి అన్న వచ్చేది ఇలా కొట్టండి ఎవరో ఒకరు కొట్టండి గట్టిగా కొట్టండి బాబరే అల్లు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి వస్తే ఖబర్దార్ 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 సరి పట్టించలేదు అడుగు పునాది వేరు ఇది వేరు ఇది కొట్టేస్తాం అడుగు ఇది పునాది కదా అలాగో 2-3 సార్లు చేయండి కదా అంతే వచ్చేస్తా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన ఇక్కడ గుజ్జెలి కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని నిర్మాణానికి ఇచ్చినటువంటి 51 జీవోను కూడా రద్దు చేయాలని మేము గత 2 నెలల పాటు మేము ఆందోళన చేస్తూ అనేక రూపంలో ఆందోళన చేస్తూ రాతపూర్వకంగా ఇది మాకు ప్రమాదకరంగా ఉంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ముంపుకి గురి చేసి జల సమస్య చేస్తుందని అటు జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచాము, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచాము, అలాగే కింద స్థాయికి వస్తే ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది, అలాగే పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్తున్నా ఒక పక్క దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా ఈ గుజ్జెలి కేంద్రంగా దిమ్మలు వేసి ఈ రకంగా భయభ్రాంతులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రాత్రి సమయాన డ్రోన్తో సర్వే చేసి ఇది ఒక మాఫియా ముఠాల మాదిరిగా ఇక్కడ దిగి భయభ్రాంతులు చేసి కనీసం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటు పాకిస్తాన్ ఇండియా యుద్ధం మాదిరిగా ఈరోజు ఇండియాలోనే అంటే నరేంద్ర మోడీ గారి ఆధీనంలో ఈ కొండలు ఈ భూములన్నిటి ఆక్రమణ చేస్తూ ఆ రకంగా ఈ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పని మేమంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాం. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట కాదు, మీరు ఒక మాట మీద ఉండండి. మీ స్వలాభం కోసం అక్కడ మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు ఉన్నారు, కర్రివలస కురుకుట్టి దగ్గర మొత్తం 2500 మెగావాట్లు గల ప్రాజెక్ట్ అక్కడ రద్దు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా మీరు వేరు చేసి ఇక్కడ మమ్మల్ని జలసమాధి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బతికేది ప్రజలే, మనుషులే, ఇక్కడ జంతువులేమి లేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలతో కూడినటువంటి ఈ ప్రాంతంలో మమ్మల్ని విధ్వంసకరమైన చేస్తూ ఈ ప్రాంతం నుండి బయటికి పంపిస్తామంటే చూస్తూ ఊరుకోము, తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ రకంగానే ఈ ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మాదిరిగా నవయుగ కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వేసిన దిమ్మలు తొలగించమని ఎస్ఐ గారికి రాతపూర్వకంగా ఇచ్చాం, రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఖచ్చితంగా ఈరోజు పగలగొట్టాము. ఇప్పటికైనా వెనక్కి తగ్గాల, ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలా, చేయకపోతే ఇంకా భారీ ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, ఈ ప్రాంతంలో అడుగు పెడితే తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.